ఈ ఆఫ్రికన్స్ని బానిసలుగా తీసుకురావడం, అక్కడ పెట్టడం వల్ల సెకండ్ సిటిజన్గా చూడడం, అసలు మనిషిలా కూడా చూడలేదు, జంతువులా చూడడము. మార్టిన్ లూథర్ కింగ్ విషయం మనకు తెలిసిందే, ఆయన ఎంత మానవ హక్కుల కోసం పోరాడారో, బానిసత్వాన్ని వాళ్ళు ఏ స్థాయిలో తీసుకెళ్లారో. టిపికల్ బ్రిటిష్ మైండ్ సెట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు మొదటి నుంచి కూడా వనరుల దోపిడీ మీదే ఉండేవాళ్ళు. దే వేర్ ప్రిడామినెంట్లీ ఇన్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు పూర్తి స్థాయిగా ఆఫ్రికా మీద పడి వాళ్ళు ఒకటి సహజ వనరులను దోచేశారు, రెండోది మానవ వనరులను దోచేశారు. అబ్రహం లింకన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే వాళ్ళకు సిటిజన్షిప్ రైట్ తీసుకురావడం, వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలవడం. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఆయన పెద్ద యుద్ధమే చేశారు వాళ్ళ కోసము. ఇది ఈ ఒక స్టెబిలైజ్ అయింది. దాని బై ప్రొడక్టే మనం బరాక్ ఒబామాని రాష్ట్రపతిగా చూడడం, మైకేల్ జాక్సన్ని చూడడం. ఇలాంటి కొంతమంది నల్ల జాతీయులు అందరూ ఎవరైతే ఉన్నారో, ఆఫ్రో అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళారు. తర్వాత వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం అమెరికన్ హాలీవుడ్ మూవీస్లో ఎస్పెషల్లీ వాళ్ళందరూ కొంచెం హై ర్యాంక్ ఆఫీసర్స్గా చూపించడము, నేటివ్ అక్కడ ఉన్న యూరోపియన్స్ని తక్కువ ర్యాంక్ ఆఫీసర్స్ చూపించడం, కొంత బీలిటిల్ చేస్తూ వాళ్ళని కొంచెం హైలైట్ చేస్తూ వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా చూసుకుంటూ వచ్చారు వాళ్ళు. బట్ ఎంటైర్ అమెరికన్ బిజినెస్ హ్యాపెన్ టు బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సెటిల్ డౌన్ యూరోపియన్స్. సెటిల్ డౌన్ యూరోపియన్స్ చేతుల్లో ఉంది. డీప్ స్టేట్ పూర్తి స్థాయిలో జ్యూస్ చేతుల్లో ఉంది. అమెరికా డీప్ స్టేట్ కంప్లీట్గా మీకు హ్యారీ ట్రూమాన్ సమయం నుంచి ఇప్పుడు నెతన్యాహు సమయం వరకు కూడా మీకు వాళ్ళ డీప్ స్టేట్ అంతా కూడా 70-80% ఇస్ బీన్ హ్యాండిల్డ్ బై ది జ్యూస్. అందులో అనుమానం కూడా లేదు. దానిలో అసలు మనం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ సిఐకు మొసాడ్ ట్రైనింగ్. అమెరికన్ జూయిష్. అమెరికన్స్ అంటూ ఎవరున్నారండి? అమెరికా ఈజ్ అ నేమ్ సేక్. అమెరికన్స్ అంటూ ఎవరున్నారు? ఇక్కడ నుంచి జ్యూస్, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, యూరప్ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఏషియా నుంచి వెళ్ళిన వాళ్ళు, చైనా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆఫ్రికా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఈ రకరకాల ఖండాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తప్పిస్తే అమెరికన్స్ అంటూ మనం మాట్లాడుకుంటే మళ్ళీ నేటివ్ అమెరికన్సే అవుతారు. మరి మనం ముందుగా ప్రస్తావించిన విషయం నేటివ్ అమెరికన్స్ ఏమైపోయారు అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు లిటరల్లీ. సో నేటివ్ అమెరికన్స్ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మనం అమెరికాని కాసేపు మాట్లాడుకుంటే దిస్ అమెరికా స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ 17th century. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న అమెరికా 17వ శతాబ్దంలో మొదలైంది, లేదా లేట్ 16th century మొదలైంది. వీళ్ళు కొట్టుకు తెచ్చారు. మొదట్లో యూరోపియన్స్ కొట్టుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఒక తాడి మీదకి వచ్చారు. వాళ్ళకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అదే మొదటి మనం మీరు ఇందాకన్నా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతి పురాతనమైన ప్రజాస్వామ్యం మనది, పురాతనమైన ప్రజాస్వామ్యం వాళ్ళది. ఓకే, వాళ్ళు పురాతన ప్రజాస్వామ్యంలో ఉన్నారు, వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు, 2 బైపార్టీ సిస్టంలోకి వచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఒకటి అనుకున్నారు. ప్రపంచంలోని అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి ఏంటంటే, ఒకవైపు మత యుద్ధాలు జరుగుతున్నాయి, అంటే మతాల మధ్యలో కొట్టుకు వస్తున్నారు ఒకటి. రెండోది కొన్ని దేశాలు చాలా వెనుకబాటుబడి ఉన్నాయి, అంటే ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా వెనుకబాటులో ఉన్నాయి. పూర్తి చీకట్లో ఉంది ఆఫ్రికా. సో చీకటి ఖండం అని ఆఫ్రికా వాళ్ళే అప్పుడు యూరోపియన్సే పేరు పెట్టారు. చీకటి ఖండం, డార్క్ కాంటినెంట్ అంటే వాళ్ళు నల్లగా ఉన్నారని కాదు. డార్క్ కాంటినెంట్ అంటే అక్కడ ఎవరు ఏమీ లేదని, అభివృద్ధి లేదు, ఏమీ లేదన్న దృష్టితో దాన్ని డార్క్ కాంటినెంట్ అని పడేశారు. యూరోపియన్స్ వచ్చి అక్కడ కిలిమంజారో నుంచి మొదలు పెడితే సహారా ఎడారి వరకు వాళ్ళు దోచింది లేదు, వాళ్ళు దోపిడీ చెయ్యింది లేదు, వాళ్ళు విచ్ఛిన్నం చెయ్యింది లేదు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన నాగరికత ఏతుందో, అత్యంత పురాతనమైన నాగరికత, నైలు నాగరికత నుంచి కింద మొదలు పెడితే అక్కడున్న మీకు చివరిలో ఉన్న ఇథియోపియా వరకు కూడా ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు పాల పదార్థాలు, పాల ఉత్పత్తులు మన భారతదేశం మనకు తెలియక ముందు కూడా వాళ్ళకి తెలుసు అవన్నీ కూడా. ఈరోజు మనం తింటున్న కోవాలు, పనీర్లు ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు కాదు, 3000-4000 ఏళ్ల క్రితం వాళ్ళు తిన్నారు. సో వాళ్ళని వీళ్ళు పూర్తి స్థాయిలో అనగదొక్కారు. ఎందుకంటే వాళ్ళకి చదువు, విద్య అన్ని దూరంగా ఉన్నారు, హెల్త్, శానిటేషన్, హైజీన్ వీటికి కొంచెం దూరంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని రంగు, రుచి, చిక్కదనం ఈ మార్పుల పేరు మీద తీసుకొచ్చి వాళ్ళని అనగదొక్కారు. వాళ్ళని అట్లనే బానిసలుగా ఉంచారు, బానిసలుగా అమెరికాకి తీసుకెళ్లారు. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అమెరికన్ దీనికి వచ్చేసరికి సార్, గ్రీన్ కార్డు 43 కోట్ల రూపాయలు ఏంటి సార్? అంటే ఆయన క్రైటీరియా ఏంటి? క్రైటీరియా ఏంటంటే ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్. ఇది ఏం కొత్త కాదు. ఇలా పౌరసత్వాన్ని అమ్ముకునే వాతావరణం, పౌరసత్వాన్ని అమ్ముకునే పరిస్థితి ఏం కొత్త కాదు. బ్రిటన్ కూడా ఒకప్పుడు అమ్మింది పౌరసత్వాన్ని ఐరోపా దేశాల్లో అమ్ముకోవడం అనేది కొత్త కాదు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సిటిజన్షిప్ని అమ్ముకోవడం అనేది ఈరోజు కొత్త కాదు. అది రోమన్ కాలం నుంచి ఉంది, ఈరోజు కాదు. వాళ్ళకు మెసోడోనియా కాలం నుంచి కూడా అలవాటు ఉంది వాళ్ళకు. యూరోపియన్స్ బేసికలీ పౌరసత్వాన్ని అమ్ముకుంటారు వాళ్ళు. ఇది మెషనరీ థాట్ ప్రాసెస్. మెషనరీలకు వేరే దేశాల నుంచి కిరాయి హంతకుల్ని, కిరాయి రౌడీలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక సెటిల్మెంట్ కల్పించాలి కాబట్టి వీళ్ళు పౌరసత్వాన్ని అమ్ముకునేవాళ్ళు, మెషనరీస్ని అమ్ముకునేవాళ్ళు. రైట్.
ఇప్పుడు ట్రోజన్ యుద్ధం జరిగింది కూడా మెర్సినరీస్ మీదే జరిగింది కంప్లీట్గా. సో ఈ ట్రోజన్ యుద్ధం జరిగినప్పటి నుంచి కూడా ఉంది. ఏది అది పౌరాణికం లేండి, బట్ వాళ్ళకి థాట్ ప్రాసెస్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సెల్లింగ్ ది సిటిజన్షిప్, బేసికల్గా దేర్ కల్ట్ ఈస్ లైక్ దట్. Their cult is like that. They are made like that. They are manufactured like that. Their situations are like that. వాళ్ళని తప్పు పట్టాలి. ఎప్పుడన్నా సార్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అనుకోకండి, అనుకున్నా పర్లేదు, వాళ్ళ డిఎన్ఏ ఎగ్జామినేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఎవరిది? అమెరికన్స్. అమెరికన్ డిఎన్ఏ చేస్తే మొత్తం ప్రపంచం అంతా బయటకు వస్తుంది. అందులో భారతదేశంలో మీది నాది చేశారనుకోండి, మనది 100 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. వాసుదేవన్ గారిది మీది, అనిల్ కుమార్ది నాది చేస్తే తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి పోదు మన డిఎన్ఏ. మాక్సిమం మన డిఎన్ఏ ఉంటే కాకతీయలో, రాష్ట్రకూటులో, బాదామి చాళుక్యులో, వేంగి చాళుక్యులో మహారాష్ట్ర దాకా పోద్ది అంతే మాక్సిమం. అంతవరకు పోకపోయి మన ఒకవేళ మీది నా ఇద్దరు డిఎన్ఏ చెక్ చేస్తే మనది 300-400 కిలోమీటర్ రేడియసే ఉంటుంది. మనని మొన్నటిదాకా కాకతీయులు పాలించారు, మన మాతృభాష తెలుగు, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నాము. దానికన్నా ముందు బాదామి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు వీళ్ళే ఉండేవాళ్ళు. సంఘమిత్రులు, పుష్యమిత్ర, విసుంగుడు ఎవడో ఉండేవాడు. మొత్తానికి మన తాత ముత్తాతల ఏం చూసుకున్నా సరే అటు అరేబియా సముద్రం, ఇటు హిందూ మహాసముద్రం, అటు బే ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలో ఉంటుంది. ఇది దాటి మనకు మన పోలికలు కానీ, మన మాట తీరు కానీ, మన డిఎన్ఏ కానీ, మన ఆరోగ్యాలు కానీ, లేకపోతే మన ముఖ కవలికలు కానీ ఏం తేడా ఉండదు. అటు 4-5 ఇంచులు కొంచెం ఒడ్డు పొడుగు తేడా ఉంటుందేమో తప్పిస్తే నేను